అరిమనంబి అనే తమిళ సినిమాకి రీమేక్ గా తీసిన డైనమైట్ సినిమా ఎలా ఉందో చూసేద్దాం. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. డైనమైట్ స్టోరీ విషయానికి వస్తే, శివాజీ అంటే మన హీరో మంచు విష్ణు ఒక ఫిట్నెస్ ఫ్రీక్. అనామిక అంటే మన హీరోయిన్ ప్రణితని చూడగానే అట్రాక్ట్ అవుతాడు. తనతో డేట్ కి కూడా వెళ్తాడు. రెస్టారెంట్ లో వాళ్ళిద్దరు స్పెండ్ చేసిన టైం సరిపోక మళ్ళీ అక్కడి నుంచి అనామిక ఫ్లాట్ కి వెళ్తారు. అక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉండగా కొందరు వచ్చి అనామికని కిడ్నాప్ చేస్తారు. ఎందుకు కిడ్నాప్ చేస్తారు? అక్కడి నుంచి శివాజీ ఎలాంటి ప్రాబ్లమ్స్లో పడతాడు, ఫైనల్గా అనామికని ఎలా సేవ్ చేస్తాడు, ఈ ప్రాబ్లమ్స్ అన్నింటి నుంచి ఎలా బయటపడతాడు అనేదే డైనమైట్ స్టోరీ. అరిమనంబి ఒరిజినల్ సినిమా చూసినట్టయితే అందులో క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. ప్రతి క్యారెక్టర్కి ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. కానీ డైనమైట్లో అది టోటల్లీ మిస్సింగ్. నేను ఒక్క క్యారెక్టర్కి కూడా కనెక్ట్ అవ్వలేకపోయాను. అండ్ ఒక్క క్యారెక్టరైజేషన్ కూడా పర్ఫెక్ట్గా లేదు. ప్రస్థానం లాంటి మంచి సినిమాని డైరెక్ట్ చేసిన దేవకట్టే డైరెక్ట్ చేసిన సినిమానేనా ఇది అన్న డౌట్ కూడా వచ్చింది. క్యారెక్టరైజేషన్ పక్కన పెట్టేస్తే మంచు విష్ణు ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ కోసం పడిన కష్టం చూస్తే ముచ్చటేస్తుంది. తన ఫిట్నెస్ గురించి, తన బైసెప్స్ గురించి, టాటూస్ గురించి, తన బియర్డ్ గురించి చాలా మంచి కేర్ తీసుకున్నట్టు క్లియర్గా కనిపించింది స్క్రీన్ పైన. అండ్ హిస్ లుక్ వాజ్ వెరీ వెరీ కూల్. మంచు విష్ణు చేసిన ప్రతి స్టంట్ చాలా ఇంప్రెసివ్గా ఉండింది. శివాజీ క్యారెక్టర్కి ఆయన పూర్తి న్యాయం చేశారనే చెప్పుకోవచ్చు. హీరోయిన్ ప్రణీత సుభాష్ది పర్ఫార్మెన్స్కి స్కోప్ లేని క్యారెక్టర్ అయినా చేసిన దాంట్లో కనిపించిన దాంట్లో బాగానే ఉంది. అండ్ చాలా గ్లామరస్గా కూడా ఉంది. కాకపోతే తన స్టైలింగ్ కోసం ఇంకొంచెం కేర్ తీసుకుంటే బాగుండేది. కాజ్ క్రౌడెడ్గా ఉన్న ప్లేసెస్లో ప్రణీత ఈ సినిమాలో వేసుకున్న అవుట్ఫిట్స్ ఎవ్వరూ వేసుకోరు. సో దీని గురించి కొంచెం కేర్ తీసుకుని ఉండాల్సింది. జేడి చక్రవర్తి ఇంకా యోగ్ జాపి ఉన్న ప్రతి ఒక్క సీన్ కూడా ఒరిజినల్ ఫిల్మ్ నుంచి కాపీ అండ్ పేస్ట్ అన్నమాట. సో ఈ పర్టికులర్ సీన్స్లో క్వాలిటీ మారిపోతుంది. అండ్ లిప్సింగ్ కూడా ఉండదు కాబట్టి డబ్బింగ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కూడా కలిగింది పర్టికులర్గా ఈ ఎపిసోడ్స్లో. సర్ప్రైజింగ్లీ ఫర్ ది ఫస్ట్ టైం అచ్చు మ్యూజిక్ నన్ను బాగా డిసప్పాయింట్ చేసింది. దీనికి మరో కారణం సిచ్యువేషన్ లేకుండా సాంగ్స్ని దూర్చడం అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ సో ఇస్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై చిన్న. డైనమైట్కి ప్లస్ పాయింట్స్ అంటే మంచు విష్ణు తర్వాత ఈ సినిమా లాస్ట్ 20 minutes హైలైట్గా నిలిచాయి. చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఓవరాల్గా ఈ సినిమాలో సాంగ్స్ తప్ప మిగతాదంతా ఎంటర్టైనింగ్గా, ఎంగేజింగ్గా అండ్ బోర్ కొట్టకుండా ఉన్నందుకు ఐఎమ్ గోయింగ్ విత్ 3 stars. మీరు డైనమైట్ చూసినట్టయితే మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు అనేది కింద కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా పోస్ట్ చేసేయండి. అండ్ సబ్స్క్రైబ్. ఓ, మారుతి సినిమా అనగానే ఏ బూత్ సినిమానో చూసానని అస్సలు అనుకోకండి. నేను చూసింది క్లీన్ యూ సర్టిఫికేట్ సినిమా. కథ, హీరో నా ఉద్దేశంలో రెండు ఒకటే. కథ అనేది ఎప్పుడు ఒక ప్రాబ్లం. తమిళ్లో బ్రదర్, తమిళ్లో ఆ సినిమా రిజైన్ చాలా బాగుంది, అది నీకు బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది అంట.